హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోయే రెసిపీ పచ్చి రొయ్యలు బెండకాయ. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, బెండకాయలు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు. అలాగే దానికి కావాల్సిన మసాలా: వెల్లుల్లిపాయ, అల్లం, లవంగ మొగ్గలు 2, లాలిక్కాయలు 2, చెక్క కొంచెం, జీలకర్ర కొంచెం. ఇవన్నీ మిక్సీ పట్టుకుని ముద్ద కింద ఆడుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడగా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకుని కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. వేసుకుని దీన్ని ఒకసారి తిప్పి కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి. వేసుకుని ఇలాగ కలుపుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. కూర ఇలా దగ్గరగా మగ్గుతుండగా మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.